జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఆటంకం ఏర్పడింది. తాడేపల్లిగూడెం ఉంగుటూరు ప్రచార సభల్లో పాల్గొనేందుకు పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెం సభకు జనసేన పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్ సాంకేతిక లోపం మొరాయించడంతో పవన్ యాత్రకు బ్రేక్ పడింది. హెలికాప్టర్లోని 2 ఇంజిన్లలో ఒక ఇంజిన్ ఫెయిల్ అవ్వడం పర్యటనకు ఆటంకం కలిగింది. దీంతో పవన్ తిరిగి చేబ్రోలులోని తన నివాసానికి చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఆటంకం ఏర్పడింది. తాడేపల్లిగూడెం ఉంగుటూరు ప్రచార సభల్లో పాల్గొనేందుకు పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెం సభకు జనసేన పవన్ కళ్యాణ్ రావాల్సి ఉండగా అంతరాయం ఏర్పడింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ సౌజన్య. ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పాలకొల్లు సభ ముగిసే సమయానికి ఆరోగ్య క్షీణతతో తెల్లవారుజామున 2 గంటలకు చేబ్రోలు తన నివాసానికి రోడ్డు మార్గాన్ని చేరుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం తాడేపల్లిగూడెం ముంగుటూరు పట్టణాల్లో బహిరంగ సభలకు అయితే హాజరు కానున్న పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఏవైతే ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే వారాహి యాత్రకి అయితే ఆటంకం కలిగించి చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం తాడేపల్లిగూడెం ముంగుటూరు పట్టణాల్లో అయితే బహిరంగ సభకు అయితే పవన్ కళ్యాణ్ అయితే హాజరవ్వాలి. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే హెలికాప్టర్ 2 ఇంజిన్లు ఉండగా అందులో ఉన్న ఒక ఇంజిన్ ఏవైతే రిపేర్ రావడంతో సభకైతే రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే చేబ్రోలు తన నివాసం నుంచి ఎక్కడైతే గొల్లపురంలో ఏర్పడిన హెలిప్యాడ్ కి అయితే చేరుకున్నారు. అక్కడ ఒక్కసారిగా అక్కడ ఉన్న ఏవైతే హెలికాప్టర్ ఇంజిన్ రిపేర్ రావడంతో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో వెనకైతే తిరిగి ప్రయాణించే పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే రేపు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయడం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అంటే అక్కడ రేపు నామినేషన్ సంబంధించి అంటే ఏర్పాట్లు ఏ రకంగా చేయాలి ఏంటి పరిస్థితి దానిపై అయితే ప్రస్తుతం అయితే అక్కడ నాయకులతో అయితే భేటీ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు అంటే ఉంగుటూరు సంబంధించి కానీ లేకపోతే అక్కడున్న ఏవైతే తాడేపల్లిగూడెం సంబంధించి కానీ అంటే ఈ రోజు సభా ప్రాంగణం సంబంధించి అక్కడ సభకి ఏవైతే పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి ఏర్పాట్లు చేసినప్పటికీ ఒక్కసారిగా అక్కడ హెలికాప్టర్ అయితే ఒకసారి రిపేర్ రావడంతో ఈ రోజు ఉన్న సభ ఏవైతే ఉందో సభకైతే బ్రేక్ చెప్పి ఏవైతే రేపు సంబంధించి నామినేషన్ ఏవైతే ఉందో నామినేషన్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడానికి అయితే సన్నిధి చేయడానికి అయితే అక్కడున్న టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు సౌజన్య.